హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హ్యాపీ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టూర్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం బోల్ట్ క్రాఫ్ట్ స్మార్ట్ వాచ్ని అన్బాక్సింగ్ చేద్దాం. తక్కువ ప్రైజింగ్లో మనకు మంచి ఫీచర్స్ ఇచ్చే స్మార్ట్ వాచ్ ఇది. దీని గురించి మాట్లాడినట్టయితే మనకు మంచి డిస్ప్లే ఉంటుంది, అంటే మంచి బ్రైట్నెస్ ఉండే డిస్ప్లే ఉంటుంది. దాని తర్వాత మంచి కలర్స్లలో ఇది దొరుకుతుంది. అంతేకాకుండా బ్లూటూత్ కాలింగ్ ఉంది. మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసి దీని ఫీచర్స్ ఏంటి అనేది చూద్దాం. ఫ్రెండ్స్, ఇదే బోల్ట్ క్రాఫ్ట్ స్మార్ట్ వాచ్. మరి దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. దానికంటే ముందు మనం దీని ఫీచర్స్ గురించి మాట్లాడినట్టయితే బ్లూటూత్ కాలింగ్ ఉంటుంది, 1 year వారంటీ ఉంటుంది, IP68 ఇంగ్రెస్ ప్రొటెక్షన్ ఉంటుందని చెప్తున్నారు, హై బ్రైట్నెస్ ఉంటుంది, హెల్త్ మానిటరింగ్ ఉంది, HD డిస్ప్లేని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మరి సీల్ని బ్రేక్ చేసేసి వాచ్ ఎలా ఉందో చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ బాక్స్ ప్యాకేజింగ్. మరి బాక్స్ని ఇలా ఓపెన్ చేసిన వెంటనే పైవైపే మనకు బోల్ట్కి సంబంధించిన ఒక కార్డ్ ఉంది. సో దీని ప్యాకేజింగ్ ఇలా ఉంది. దీని లోపలికి వెళ్ళాల్సి వస్తుంది, అంటే దీనికి సంబంధించిన ఛార్జింగ్ కేబుల్ ప్లస్ యూజర్ మాన్యువల్ వారంటీ కార్డ్ని ప్రొవైడ్ చేశారు. ఇది వాచ్. బాక్స్లో నుంచి మనం దీన్ని బయట తీసిన వెంటనే చూడ్డానికి ఇంట్రెస్టింగ్ కలర్లో అయితే ఈ వాచ్ చూడ్డానికి కనిపిస్తుంది. దీని చుట్టూ మనకు కవర్ ఉంది కదా, ఈ కవర్ని రిమూవ్ చేసేద్దాం. సో ఇది ఫ్రెండ్స్ దీని కవర్. మరి వాచ్ గురించి మాట్లాడినట్టయితే చేతిలో తీసుకోవాలన్న వెంటనే మనకు అనిపించే ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి అంటే చాలా లైట్ వెయిట్గా ఉంది ఇది. అంతేకాకుండా ఈ స్ట్రాప్ యొక్క బిల్డ్ క్వాలిటీ అనేది బాగుంది, డిజైన్ బాగుంది చూడ్డానికి. వాచ్ చూడ్డానికి నీట్గా అట్రాక్టివ్గా ఉంది. ఇక్కడ చూడండి, మనకు బీ బోల్ట్ బీ లిమిట్లెస్ అని చెప్పేసి వీళ్ళ ట్యాగ్ లైన్ పెట్టడం జరిగింది. మరి ఫటాఫట్ దీన్ని సెటప్ చేసేసి, అంటే దీని ప్రజెంట్ ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ పెట్టేసి సెటప్ చేసేసి మరి దీని ఫీచర్స్ ఎలా ఉన్నాయనేది మీకు చెప్తాను. ఫ్రెండ్స్, వాచ్ బూట్ అయిపోయింది, ఇలా కనిపిస్తుంది. మరి దీనిలో ఉండే వాచ్ ఫేసెస్ని మనం ఇలా ప్రెస్ చేసి మనకు నచ్చిన వాచ్ ఫేస్ని మనం ఇట్లా సెట్ చేసేసుకోవచ్చు. మరి మీరు ఫస్ట్ టైం చూస్తే మీరు గమనించేది ఏంటి అంటే వాచ్ యొక్క డిస్ప్లే అనేది బాగుంది, డిస్ప్లే యొక్క బ్రైట్నెస్ అనేది బాగుంది, అన్ని ప్రాపర్ కనిపించేస్తున్నాయి. నెక్స్ట్ మనం ఇట్లా స్వైప్ చేస్తే మనము దీని బ్లూటూత్ తోటి కనెక్ట్ చేసుకున్న తర్వాత మనం బ్లూటూత్ కాలింగ్ కూడా చేసేసుకోవచ్చు. చాలామంది మధ్య కోరుకునేది అదే, బ్లూటూత్ కాలింగ్ ఉండే వాచెస్తే కోరుకుంటూ ఉంటారు. అంతేకాకుండా చాలా రకాల స్పోర్ట్స్ మోడ్స్ అయితే దీనిలో ఉన్నాయి. మరి మనకు బాస్కెట్బాల్ అయినా కానీ ట్రెడ్మిల్ కానివ్వండి, అవన్నీ మనకైతే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి ఇటు నుంచి స్వైప్ చేసేసి స్పోర్ట్స్ డేటా, ఫోన్, మెసేజెస్, మ్యూజిక్, కెమెరా, హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ ఉంది, బ్లడ్ ప్రెషర్ ఉంది, స్లీప్, స్ట్రెస్, ఇటువంటి అన్ని ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక స్టాప్ వాచ్ అలా లాంటి ఫీచర్స్ అయితే మనకు చూడడానికి దీనిలో కనిపిస్తున్నాయి. వాచ్ చేతికి పెట్టుకున్నాను, లైట్ వెయిట్ కనిపిస్తుంది, బరువే ఉన్నట్టు తెలియట్లేదు. మరి ఒకసారి ఈ హార్ట్ రేట్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. యానిమేషన్ ఇక్కడ నేను ప్రెస్ చేసిన వెంటనే మీరు చూడొచ్చు, మన ఈ యానిమేషన్ బాగుంది. దాని తర్వాత దీని డిస్ప్లే బ్రైట్నెస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో దీని వెయిట్ గురించి మాట్లాడినట్లయితే 36.5 grams మాత్రమే ఉంటుంది. సో దాని కారణంగా మనకు చాలా లైట్ వెయిట్ కనిపిస్తుంది ఇది. ఇప్పుడు మనము ఈ కలర్స్ గురించి మాట్లాడినట్టయితే దీని కలర్స్ చూడండి, చాలా అట్రాక్టివ్ కనిపించేస్తున్నాయి. 1.83 inches సంబంధించిన ఫుల్ HD డిస్ప్లేని అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసేశారు. సో మరి దీని డిజైన్ గురించి మాట్లాడితే ఇక్కడ నరలి డిజైన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసేశారు. దాని కారణంగా ఈ వాచ్ అనేది చాలా అట్రాక్టివ్ అయితే కనిపిస్తుంది. వాచ్ స్ట్రాప్ కలర్ గురించి మాట్లాడితే ప్రజెంట్ నా చేతిలో గ్రేప్ పర్పుల్ ఉంది. అలా కాకుండా మనకు స్మోకీ వైట్, కోబాల్ట్ బ్లూ, టర్మాక్ బ్లాక్ లాంటి కలర్స్లలో కూడా ఈ స్టాప్స్ అనేవి మనకు కనిపిస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ నా చేతిలో ఉంది, చాలా అట్రాక్టివ్ కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మరి ఇక్కడ దీని పేరింగ్ ప్రాసెస్ మీరు చూసుకున్నట్టయితే ఈ యాప్ తోటి ఫాస్ట్గానే ఉంది. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసేసాను. ఇక్కడ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం ప్రతిదీ కంట్రోల్ చేసేసుకోవచ్చు. మనకు అందులో కొన్ని వాచ్ ఫేసెస్ ఉన్నాయి, కానీ ఇక్కడ మనకు చాలానే ఉన్నాయి చూడండి. ఇప్పుడు నేను దీన్ని సింక్ చేసేసాను. సింక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ వాచ్ ఫేస్ అనేది ఇక్కడ అప్లై అయిపోయిన తర్వాత చాలా అట్రాక్టివ్ కనిపిస్తుంది. సో ఇలా చాలా రకాల వాచ్ ఫేసెస్ అయితే వీళ్ళలో ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా ఇక్కడ మనం ఇన్కమింగ్ కాల్స్ ఏవైతే ఉంటాయో వీటిని కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నేను ఇక్కడ అలో చేసేసాను. అలో చేసి కాల్స్ మాట్లాడి చూపిస్తాను. అంతేకాకుండా యాంటీ లాస్ట్ రిమైండర్ ఉంది, దీన్ని కూడా మీరు ఆన్ చేసి పెట్టుకుంటేనే మంచిది. ఎప్పుడైనా మనకు ఇది మిస్ అయినప్పుడు చూపిస్తుంది. నెక్స్ట్ డు నాట్ డిస్టర్బ్ ఉంది. అంతేకాకుండా సెడెంటరీ రిమైండర్ ఉంది, అంటే మనం ఎక్కువ టైం కుర్చీలో కూర్చున్నప్పుడు అది లేచి నిలబడడానికి టైమింగ్ సెట్ చేసుకోవచ్చు. డ్రింకింగ్ వాటర్ రిమైండర్ ఉంది, మెజర్మెంట్ యూనిట్స్ ఉన్నాయి. సో మనం మిగతా అన్నింటిని ఇక్కడ నుంచి అయితే సెట్ చేసుకోవచ్చు అనుకోండి. ఇక మనం స్పోర్ట్స్ మోడ్స్ గురించి మాట్లాడినట్టయితే ఇవన్నీ ఇక్కడ చూపిస్తూ ఉంటాయి. ఇక్కడ స్టేటస్ చూపిస్తూ ఉంటుంది, అంటే ఎంత క్యాలరీస్ బర్న్ అయ్యాయి, తర్వాత హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్, వాటికి సంబంధించిన డేటా మొత్తం ఇక్కడ ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే కాల్ వస్తుంది. ఇక్కడ నుంచే మనం కాల్ని యాక్సెప్ట్, రిజెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను బటన్ ప్రెస్ చేసాను. ప్రెస్ చేసిన వెంటనే ఈ కాల్ అనేది రిజెక్ట్ అయిపోయింది. అంతేకాకుండా డైరెక్ట్ దీనిలో మనం కాల్స్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ డైలర్ యూస్ చేసి మనకి ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ డైల్ చేసి మనకు రీసెంట్ ఎక్కడెక్కడ నుంచి కాల్స్ వచ్చాయి, ఏం చేశాయి అనేది కూడా ఇక్కడ నుంచే చూసేయచ్చు. ఫ్రెండ్స్, ఇందులో మనకి ఏ వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంటుంది. మనం ఇట్లా స్వైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ వాయిస్ అసిస్టెంట్ ఉందా, దీన్ని మనం ట్యాప్ చేసేస్తాం. ట్యాప్ చేసిన తర్వాత వాట్ ఈస్ ద టైమ్ నౌ, 2:41 PM. సో ఇలా మనం ఈ ఏ వాయిస్ అసిస్టెంట్ని యూజ్ చేసి మనకు కావాల్సిన సమాధానాన్ని అడగవచ్చు. అంతేకాకుండా దీనిలో మనకు స్మార్ట్ నోటిఫికేషన్ లాంటి ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా మనకు ఏమైనా కాల్స్ మిస్ అయినా లేకపోతే మెసేజ్లు వచ్చినా అవన్నీ ఇక్కడే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, చూసారు కదా స్మార్ట్ వాచ్ యొక్క అన్బాక్సింగ్.
మరి దీని విలువ ఎంత అనుకుంటున్నారు? 1200 మాత్రమే. మరి 1200లలో వీళ్ళు ప్రొవైడ్ చేసేది ఏంటి అని అంటే IP68 రేటింగ్. అంటే మన ఈ వాచ్ని చేతిలో పెట్టుకొని తడిసినా కూడా ఏం కాదు, అంటే దీనిపైన నీళ్ళు పడ్డా కూడా మనకు ఎటువంటి ప్రాబ్లం రాదు. సో అది కూడా 1200 ప్రైస్ సెగ్మెంట్లో గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఇంకోటి ఏంటి అంటే మనకు దీనిలో బ్లూటూత్ కాలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. దీన్ని యూస్ చేసి మనం ఎదుటి వాళ్ళకి కాల్ మాట్లాడవచ్చు, డైరెక్ట్ ఇక్కడ నుంచి కాల్ కూడా రిజెక్ట్ చేసేయచ్చు. దాంతో పాటే దీని డిస్ప్లే 500 నిట్స్ డిస్ప్లే ఉండే హెచ్డి డిస్ప్లేని అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. 100+ పైగా స్పోర్ట్స్ మోడ్స్ అయితే దీనిలో చూడడానికి కనిపిస్తున్నాయి. కలర్ అనేది బాగుంది, చూడడానికి అట్రాక్టివ్గా ఉంది, అంతేకాకుండా చాలా లైట్ వెయిట్ కూడా ఉంది. సో మొత్తం చూసుకున్నట్టయితే స్మార్ట్ వాచ్ అయితే నాకు నచ్చింది. ఈ ప్రైజింగ్లో మంచి ఫీచర్స్ ప్రొవైడ్ చేశారు. మరి మీకు ఈ స్మార్ట్ వాచ్ ఎలా అనిపించింది కింద కామెంట్ రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.